బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని ఆసరా పింఛన్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక భారీ శుభవార్త చెప్పినట్టుగా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైనప్పటికీ కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని ఆఫీసుల చుట్టూ తిరిగి దరఖాస్తుల పైన దరఖాస్తులు ఇచ్చి చాలా మంది పెన్షన్దారులు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు, ఎలాంటి శుభవార్త అందక వాళ్ళంతా కూడా ఒక నిరాశలో ఉన్నారు. ఇక ఇటువంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే మనం చూసాం, తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా 1.28 లక్షల ఆసరా పింఛన్లని ప్రభుత్వం కొట్టివేస్తూ చర్యలు తీసుకుంది. ఎందుకంటే చాలా మంది అనర్హులుగా ఉన్నప్పటికీ అధికారుల అండదండలు చూసుకొని కొందరు, నాయకుల ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళ అండదండలు చూసుకొని కొందరు, అదే విధంగా నకిలీ పత్రాలు పెట్టి మరికొందరు పూర్తిగా కూడా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారనేది తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గల్లీలో కూడా అధికారులను పెట్టి పర్యవేక్షణ చేయించే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్త దరఖాస్తులు పెట్టుకొని కొత్తగా పెన్షన్ల కోసం ఎవరైతే కండ్లు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్దారులకు తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ అదిరిపోయేటటువంటి శుభవార్త చెప్పింది. దాంతో పాటుగా పెన్షన్ల పెంపు పైన కూడా ఒక కీలక ప్రకటన చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం కూడా ఇప్పుడు కొత్త పెన్షన్లు ఎవరికి రాబోతున్నాయి, కొత్త పెన్షన్లను ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎన్ని కొత్త పెన్షన్లు తెలంగాణలో ప్రభుత్వం విడుదల చేయబోతుంది, మొత్తం కూడా మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో ఎప్పటి నుంచో నలుగుతున్న పెన్షన్ల పంచాయతీకి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,28,000 అనర్హుల పెన్షన్లను ప్రభుత్వం ఏరిపారేసింది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆ ఊడినటువంటి 1.28 లక్షల పెన్షన్ల స్థానంలో కొత్తగా అప్లై చేసుకున్న వారికి ప్రభుత్వం ఒక ఊహించినటువంటి శుభవార్త చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు రాబోయే 3 నెలల్లో ఆసరా పెన్షన్ల పెంపు పైన కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సమాచారం మనకు అందుతా ఉంది. అసలు ఎవరికి కొత్త పెన్షన్లు వస్తాయి, ఎవరికి పెన్షన్లు పెరగబోతున్నాయి, పూర్తి వివరాలు ఒకసారి మనం చూస్తే గనక గతంలో చాలా మంది అర్హత లేకపోయినా అక్రమ మార్గాల్లో రాజకీయ సిఫార్సులతో పెన్షన్లు పొందుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్లో పక్కాగా సర్వేలు చేయించింది. అధికారులు ప్రతి ఊరు తిరిగి ప్రతి వార్డు తిరిగి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే దాదాపు 1,28,000 మంది అనర్హులుగా తేలారు. అధికారులు ఇంతమంది అనర్హులుగా ఉండి ప్రభుత్వ సొమ్ముని పూర్తిగా కూడా కొట్టేస్తున్నారని చెప్పేసి ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండి కూడా పెన్షన్ తీసుకుంటున్నారు, కొందరికి భారీగా ఆస్తులు ఉన్నాయి, మరికొందరు చనిపోయిన వారి పేరు మీద కూడా పెన్షన్ డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. అందుకే రేవంత్ సర్కార్ వీటన్నిటికీ పక్కాగా బ్రేక్ వేసి ఆ 1.28 లక్షల పెన్షన్లను పూర్తిగా రద్దు చేస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ప్రజాధనం ఆదా అయ్యింది. మరి ఈ 1.28 లక్షల పెన్షన్లు రద్దయితే ఆ డబ్బులు ఏమవుతాయి, ఆ ఖాళీ స్థానాల్లో ఎవరిని తీసుకుంటారు? ఇక్కడే రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి హామీ ఇచ్చారు. గత కొంతకాలంగా కొత్త పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నిరుపేదలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారంటూ మంత్రి చెప్పడం జరిగింది. ఇక మంత్రి స్పష్టమైనటువంటి ఒక ప్రకటన కూడా చేశారు. కేవలం కాగితాల మీద ఆఫీసులో కూర్చొని దరఖాస్తులు చూసి రిజెక్ట్ చేయడం ఉండదు. నేరుగా క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితిని సమీక్షించి ఏ రాజకీయ పక్షంతో ఏ జెండాతో సంబంధం లేకుండా కేవలం అర్హత మాత్రమే ప్రామాణికంగా కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామంటూ మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ కొత్త జాబితాలో మొదటి విడత కింద వృద్ధులకు అలాగే ఒంటరి మహిళలకు పెద్దపీట వేయబోతున్నారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియతో పాటే ఈ కొత్త పెన్షన్ల పంపిణీకి కూడా యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని రేవంత్ సర్కార్ గట్టి కసరత్తు చేస్తుంది. కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటికే 50 ఏళ్లు నిండినటువంటి కల్లు గీత కార్మికుల నుంచి సైతం కూడా అప్లికేషన్లు తీసుకున్నారు. వాళ్లకు కూడా త్వరలోనే కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇక పెన్షన్దారులందరూ ఆశగా ఎదురు చూస్తున్నటువంటి మరో అతిపెద్ద విషయం
పెన్షన్ల పెంపు ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లను పెంచుతామని మాట ఇచ్చింది. చాలా మంది కూడా గత కొన్ని రోజులుగా మరి తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లని ఎప్పుడు పెంచుతారు, అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు ఇచ్చినటువంటి మాట ఎప్పుడు నిలబెట్టుకుంటారని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితి. దీనికి పూర్తిగా కూడా ప్రభుత్వం త్వరలోనే వచ్చేటటువంటి 3 నెలల్లో ఆసరా పింఛన్లని పెంచేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆసరా పింఛన్లపైనే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఫోకస్ పెట్టినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1.28 లక్షల నకిలీ పింఛన్లని, అంటే అధికారుల అండదండలు చూసుకొని కొందరు, అదే విధంగా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కొందరు, అదే విధంగా నకిలీ పత్రాలు పెట్టి కొందరు, ఈ రకంగా దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 1,28,000 మంది ఆసరా పింఛన్లని కొట్టేస్తున్నారు అనేది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ప్రభుత్వం పూర్తిగా కూడా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలో తిరిగి నకిలీ పింఛన్ల పైన మాత్రం ఒక గట్టి వేటు మాత్రం వేశారు. ఇక ఇప్పుడు ఏదైతే ఆ 1,28,000 పెన్షన్ల స్థానంలో కొట్టేసినటువంటి పెన్షన్లు ఉన్నాయి కదా, ఆ పెన్షన్ల స్థానంలో కొత్తగా అప్లై పెట్టుకున్నటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వాలంటూ రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఇక చాలా మంది పెన్షన్దారులు గత కొన్ని రోజులుగా కండ్లు కాయలు కాసేలా చాలా రోజులుగా దరఖాస్తుల పైన దరఖాస్తులు ఇచ్చి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. పెన్షన్ల ఆఫీసుల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరుగుతా ఉన్నాయి. ఇక కొత్త పెన్షన్లని త్వరలోనే ఏదైతే కొట్టేసినటువంటి 1,28,000 పెన్షన్ల స్థానంలో కొత్తగా ఎదురు చూసినటువంటి వాళ్ళందరికీ కూడా కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇక దీంట్లో ప్రధానంగా వికలాంగులకు, అదే విధంగా ఒంటరి మహిళలకు ప్రియారిటీ ఇస్తామంటూ కూడా రేవంత్ సర్కార్ చెప్తుంది. వికలాంగులు ఏ పని చేసుకోలేరు, ఎటువంటిది ఏమి చేసుకోవాలన్నా కూడా వాళ్ళకు వేరే సోర్స్ లేదు కాబట్టి వాళ్ళకు ముందుగా ప్రియారిటీ ఇస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఒంటరి మహిళలకు కూడా రేవంత్ సర్కార్ అండగా ఉంటామని చెప్తుంది. ఏదైతే మీ కుటుంబంలో మొత్తం కూడా కుటుంబ పెద్ద, ఇంటి పెద్ద చనిపోయి కేవలం ఒకే వ్యక్తి, ఒకే మహిళ ఇంటిని మొత్తం కూడా భుజాల పైన వేసుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఒంటరి మహిళలకు మా తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి ఒక 2,000 రూపాయల ఆసరా పింఛన్ని మేము ఇస్తాము. కొత్తగా ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి ఏదైతే 1,28,000 కొత్త పెన్షన్లు ఇస్తా ఉన్నామో దీంట్లో దాదాపు చాలా వరకు కూడా కొత్తగా ఒంటరి మహిళలని తీసుకుంటామంటూ ప్రభుత్వం చెప్తుంది. ఒంటరి మహిళలకు, వికలాంగులకు, దాంతో పాటుగా వృద్ధులకు కూడా ఇచ్చేటటువంటి ఒక ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే పెన్షన్దారులకు గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తూ కళ్ళు కాయలు కాసే విధంగా ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడ్డటువంటి ప్రజలందరికీ కూడా 1,28,000 కొత్త పెన్షన్లను అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది అనేటటువంటి ఒక సమాచారం మనకు వస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది, కొన్ని లక్షల మంది ప్రజలు కొత్త పెన్షన్ల కోసం అప్లై పెట్టుకొని ఎదురు చూస్తా ఉన్నారు. అర్హులైనటువంటి వాళ్ళేమో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ఇచ్చి ఎదురు చూస్తా ఉంటే, అనర్హులు మాత్రం నకిలీ పత్రాలతో, అధికారుల అండర్తో రెచ్చిపోతూ ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇక నుంచి పూర్తిగా కూడా ఎవరైనా సరే ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేయకుండా ఒక గట్టి చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికి పెన్షన్దారులకైతే ఒక భారీ శుభార్త అని చెప్పొచ్చు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని తప్పకుండా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్త రమేష్, ధన్యవాదాలు.